మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా వ్యయంలో బుధరాహుల సంచార స్థితి కారణం వలన రుణపరమైనటువంటి చిక్కులు, ఆవేశానికి దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, గృహంలో వీలైనంత వరకు కూష్మాండ దీపాన్ని వెలిగించుకోవడం, కాలభైరవ అష్టకాన్ని వినడం, కాలభైరవ స్వామి అష్టోత్తరం జపం చేసుకోవడం, వీలైతే సాయంత్రం పూట 4:30 నుండి 6 గంటల వరకు దుర్గామాత దేవాలయంలో కానీ, కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో కానీ మనము ఈ 27 దీపాలని ఏర్పాటు చేసుకొని ఈ రాహుగ్రహ దోషానికి మీరు పూజ చేసుకోగలిగినట్లయితే సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీలైనంత వరకు దూర, వాయు, జల ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. రుణపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త.